ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 19. నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను 15:1. బాధ అనేది ఏ రూపంలో మన పైకి వచ్చినా అది దేవుని నుండి మనకేదో దీవెనను తీసుకొచ్చిన రాయబారి అని తెలుసుకుని ఉండటం ఎంత ఆదరణకరమైన విషయం. లోకరీతిగా చూస్తే అది గాయపరిచేదిగాను నాశనకరమైనదిగాను ఉండవచ్చు. కానీ ఆత్మీయంగా అది ఆశీర్వాద హేతువే. మనకు గతంలో లభించిన అనేకమైన దీవెనలు బాధల ద్వారా ఆవేదనల ద్వారా కలిగినవే. ప్రపంచం పొందిన అత్యంత విలువైన బహుమానం పాప విముక్తి. ఇది ఒక మనిషి పొందిన ఘోరశ్రమ వేదనల మూలంగా కలిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మన పైకి వచ్చే ప్రతి కత్తిరింపులోనూ మన కొమ్మలు ఆకులు ఆ పదునైన కత్తి దెబ్బలకు తెగిపడినప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఆదరణ కలుగుతుంది. నా తండ్రి వ్యవసాయకుడు. డాక్టర్ విన్సెంట్ ఒకసారి ఒక ద్రాక్ష తోటకు వెళ్ళాడు. అక్కడ నోరూరించే ద్రాక్షలు అన్ని వైపులా గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. ఆ తోట యజమాని అన్నాడు, నేను నియమించిన క్రొత్త తోటమాలి పనిలో చేరగానే ఖచ్చితంగా చెప్పేశాడు, ఉన్న ద్రాక్ష మొక్కలన్నింటినీ కాండాలు మాత్రం మిగిలేలా నరకటానికి అనుమతి ఇవ్వకపోతే తాను అసలు నా దగ్గర పనిలో చేరటమే కుదరదని. దానికి నేను ఒప్పుకున్నాను. అతడు వాటన్నిటినీ నరికేశాడు. 2 సంవత్సరాల పాటు పంట ఏమీ లేదు. కానీ దాని ఫలితం ఇది. ఇలా కొమ్మల్ని కత్తిరించటంలోని అర్థం క్రైస్తవ జీవితానికి కూడా వర్తిస్తుంది. కత్తిరించటం ద్వారా ద్రాక్ష తీగను నాశనం చేస్తున్నారనుకుంటాం. తోటమాలి ఆ ద్రాక్ష మొక్కలన్నింటినీ పాడు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఈ కత్తిరింపుల వల్ల దాని జీవితం ఫలభరితమై గొప్ప ఫలితాలను ఇస్తుందన్న విషయం మనం తెలుసుకోవాలి. నొప్పి అనే ధర చెల్లించకుండా ఆశీర్వాదాలను కొనుక్కోవడం అసాధ్యం. వాటిని సాధించటం కోసం మనం కొంచెం శ్రమించాల్సిందే. సంతోషంతో కలిసి 1 మైలు నడిచాను. చాలా మాటలు ఆవిడ మాట్లాడింది. వాటి వల్ల నాకేమీ ఫలితం కనిపించలేదు. ఉన్నవాడిని అలా ఉన్నట్టే మిగిలాను. విచారంతో కలిసి 1 మైలు నడిచాను. ఒక్క మాట కూడా చెప్పలేదామె. ఆమె నుండి నేను నేర్చుకున్న జ్ఞానం తలుచుకుంటే నా ఆశ్చర్యానికి మేరలేదు. ఆమెన్.